హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి అయితే నేను ధూల్పేట్కి వెళ్ళబోతున్నాను. ధూల్పేట్లో అయితే ఒక రేంజ్ ఉన్నాయంట ఈ 2024 లో వినాయకుల బ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే ధూల్పేట్కి వెళ్తున్నాను. సో ధూల్పేట్లో ఉన్న అన్ని కళాకారుస్ అయితే ఈ బ్లాగ్ లో అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఈ బ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీటి ప్రైజెస్ ఎంతెంత డిఫరెన్సియేషన్స్ ఉంటాయో అవి కూడా ఈ వీడియోలో ఫుల్ లెంత్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రజెంట్ కోరింటి దగ్గర ఉన్నాము, సిగ్నల్ పడింది. సో లాస్ట్ 5 days నుంచి అయితే హైదరాబాద్ హాట్ గా కూల్ గా ఉందన్నమాట. సో మధ్యాహ్నం అయితే ఫుల్ హాట్ ఎండ్ వచ్చేస్తుంది, ఈవినింగ్ ఆగిన ఫుల్ వర్షం అనమాట. చాలా క్రేజీగా ఉంది వెదర్ అయితే హైదరాబాద్ లో మాత్రం. మీ సైడ్ వర్షాలు ఎలా పడుతున్నావు కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే డైరెక్ట్ ధూల్పేట వెళ్ళిపోదాం. ముందున్న గ్యాంగ్ చూడండి, 2 స్కూటీస్ 1 బైక్, 3 మెంబర్స్ ఉన్నారు. ఆట ఆడుతున్నారు మొత్తం రోడ్ పైన. అయ్యో సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి సుందర్ కళాకార్ దగ్గరికి వెళ్తున్నాము. సో ప్రజెంట్ మనం ధూల్పేట లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము అనమాట. చూస్తున్నారు కదా, ధూల్పేటలో మొత్తం ఇట్లానే ఉంటాయి గల్లీలు. ఇంకా లోపలికి వెళ్ళినా ఇంకా చాలా అంటే చాలా ఘోరంగా ఉంటది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఈ గల్లీ మొత్తం గణేష్లే ఉంటాయి అన్నమాట. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి మనం ధూల్పేటలో ఉన్నాం. ధూల్పేటలో వచ్చేసి నితిన్ కళాకార్ అని చెప్పేసి ఒక కళాకార్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులను చేస్తారు అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి లైక్ శివుడిది థీమ్తో చేసారు అనమాట. సో వీళ్ళ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ఓన్లీ 30 pieces 40 pieces అలా చేస్తారు అనమాట. సో ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అంతా ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇంకోటి స్పెసిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూడండి. ఈ వినాయకులది ప్రైస్ కూడా దీంట్లోనే మెన్షన్ చేస్తాను, చూడండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇది నడుస్తూనే ఉంటున్నది. మాది నితిన్ నానా ఉంటది కదా, అప్పటి నుంచి నడుస్తున్నది ఉంటది. మీరు ఎవ్రీ ఆన్ కొత్త వెరైటీ ఉంటది కదా. సో ఈ ఇయర్ ఏ మోడల్ అంటే ఇప్పుడు స్పెషల్ ఇదే నడుస్తున్నది. ఓకే, ఇప్పుడు కూడా 5 పీస్ ఉన్నది, ఖతం అయిపోయినాయి మా దగ్గర. ఓన్లీ 5 పీస్ ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే క్వాలిటీ ఉంటది, కలర్స్ వేరే ఉంటది. దీంట్లో కూడా 2 కలర్స్ ఉంటది. అంటే దీంట్లో ఏమేమి థీమ్స్ ఉంటాయి? కలర్ ఉన్నది. ఈయన శంకర్ భోలేనాథ్ శిష్య ఉంటది. శంకరుని శిష్యుడు అనమాట జలేందర్. ఇక్కడ వచ్చేసి మనకి శంకరుడు వాహనం అనమాట నంది. ఇక్కడ ఎల్క కూడా చూడండి, 6 packs ఉన్నాడు. ఓవరాల్ లుక్ చూసుకుంటే చాలా ఇట్లా గంభీరంగా వారియర్ టైప్ ఉన్నాడు. విష్ణు చక్రం ఉంది, త్రిశూలం ఉంది, బాణం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా, గంభీరంగా వారియర్ టైప్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు, ఇది వచ్చేసి 12 feet వినాయకుడు. ఈ వినాయకుడు స్పెషాలిటీ వచ్చేసి జ్యువెలరీ చూస్తున్నారు కదా, జ్యువెలరీతోని ఇంకా ఎన్హాన్స్ అయింది. 12 feet వినాయకుడు వితౌట్ జ్యువెలరీ వచ్చేసి 50,000-55,000 వరకు ఉంది. సో విత్ జ్యువెలరీ వచ్చేసి 70,000-75,000 చెప్తున్నారు. ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి అరౌండ్ 15 feet వినాయకుడు. సో ఈ వినాయకుడికి అరౌండ్ 1,30,000 చెప్తున్నారు ఓన్లీ వినాయకుడికే. ప్లస్ ఇంకా అడిషనల్ గా వచ్చేసి మనకి త్రిశూలం ఉంది. సో ఈ త్రిశూలం వచ్చేసి కావాలంటే దీన్ని కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీనికి అరౌండ్ 30,000. దీంట్లో వచ్చేసి విష్ణుమూర్తి, శంకరుడు, పార్వతి కాంబినేషన్ లో అర్ధనారేశ్వరి స్వామి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లో యాడ్ ఆన్ అవుతుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవ్వండి. నితిన్ కళాకార్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వీళ్ళ స్పెషాలిటీ ఇయర్ ఆన్ ఇయర్ లైక్ డిఫరెంట్ గణేషులను తయారు చేస్తారు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది వినాయకుడు అయితే. సో మీరు కూడా గ్రాప్ చేసుకోండి, ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ వచ్చి చెక్ చేసేసుకోండి. ఓన్లీ 5 pieces మాత్రమే అవైలబుల్ ఉన్నాయంట. ఇంకా వేరే కళాకార్స్ కూడా చూపిస్తాను అనమాట. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి మనం సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాం. ఒక్కోసారి లోపలికి వెళ్ళి మీకు కొంత ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనమాట. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లుక్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేస్తారనమాట. సో డీటెయిల్ లుక్స్ అయితే ఉంటాయి వినాయకులకి. ఒకసారి మీకు లోపలికి చూపిస్తారండి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ చూస్తున్నారా 12 feet వినాయకుడు చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జ్యువెలరీ ప్లస్ ఈ క్లాత్ అనేది దాంతో ఎన్హాన్స్ అయితే అనమాట ప్రతి ఒక్క వినాయకుడిది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక వినాయకుడు ఉన్నాడు. సో ఈసారి అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చింది సార్. ఇక్కడ చూడండి, దీంట్లో ఎలా ఉందంటే ఇక్కడ చూస్తున్నారు లాయన్ హెయిర్ అనేది రియల్ హెయిర్ లాగా ఉంది అనమాట.
ప్లస్ దీంట్లో కూడా జ్యువెలరీ వేసారు. జ్యువెలరీ లేకపోతే ఒకలాగా ఉంటుంది, జ్యువెలరీ వేసుకుంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది లుక్ వైజ్గా చూస్తే. దీంట్లో చూడండి, సో ఇక్కడ చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి ఇంకా. సో ఈ థీమ్ వచ్చేసి పైన కృష్ణుడు ఉన్నాడు అనమాట. సో కృష్ణుని థీమ్ లాగా చేశారు. సో ఇంకోటి ఈ థీమ్ వచ్చేసి వెనకాల సర్పాలు ఉన్నాయి, గుర్రం, ఏనుగు. సో చూశారు కదా సుందర్ కళాకారుల ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. లైక్ ఏంటంటే ఎంత జల్దీ వచ్చేసి అంత జల్దీ తీసుకెళ్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ వెళ్ళిపోతున్నాయి. చూడండి మీరు కూడా. ప్రజెంట్ వచ్చేసి మనం గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో దాని లోపల అయితే ఉన్నాయి. అసలు నేను ఫస్ట్ టైం షాక్ అయ్యాను అనమాట. ఎలా అంటే లోపలికి ఇల్లు లోపల డిఫరెంట్ ఉంది, మీకు చూపిస్తాను రండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర చిన్న వినాయకుల నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి 2 feet నుంచే స్టార్ట్ అవుతాయి. లైక్ 4,500 నుంచి 6,000, 7,000 అలా. ఇంత చిన్న వినాయకులు కూడా అంత ప్రైస్ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న డీటెయిలింగ్. ఈ డీటెయిలింగ్ వల్ల ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఇంకోటి మన కృష్ణుని లాగా. సో ఇక్కడ ఒక గణేశుని చూపిస్తా, సేమ్ టు సేమ్ మన శివుడు ఎలా ఉంటుండో సో ఆ టైప్లో చేశారనమాట. చూడండి, ఇక్కడ ప్లేస్ లేదు, లేదంటే నేను ఇంకా చూపిస్తుండవు. చాలా అంటే చాలా బాగుంది. హెయిర్ కూడా రియల్ హెయిర్ అనమాట. ఇట్లా ప్రజెంట్ లోపలికి వెళ్దాము. సో వీళ్ళది ఏంటంటే ఇల్లు లాగా ఉంది సేమ్. ఇది ఒక చిన్న సందు ఉందన్నమాట అంతే. సో కాకపోతే లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా, లోపల ఎలా ఉంటుందో. నమస్తే. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే బాలాజీ వినాయకులు అనమాట. సో గణేష్ సింగ్ కళాకార్కి మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి బాలాజీ వినాయకులు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓవరాల్ షెడ్ లా ఇది ఒక్కటే మెయిన్ హైలైట్ అనమాట. శంకర్ జీ కా బేటా గాడి మే బైఠా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బాలాజీ వినాయకుడే. సిద్ధి బుద్ధి అని చెప్పేసి ఇద్దరు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారనమాట. సో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ అన్ని సోల్డ్ అవుట్ ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్ ఒక గణేష్ని అయితే చూపిస్తాం మీకు. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. చూడండి, ఎగ్జాక్ట్ రియాలిటీలా మనకి ఏనుగు ఎలా ఉంటుందో ఏనుగు రూపంలో మనకి లైక్ ఇది పెయింటింగ్స్ అనేది చేశారనమాట. ఏనుగు తొండం ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ తో చేశారు. పైన హెడ్ ఒక్కటి వచ్చేసి ఏనుగుది, కింద వచ్చేసి మన మనిషిలాగా అని చెప్పేసి సేమ్ లైక్ మనం స్టోరీస్ చూస్తాం కదా, దాంట్లో ఎలా అయితే చూపించారో అలా చేశారనమాట. ఆ స్టోరీలో చెప్తారు కదా మనకి వినాయకుడికి ఇలా తల తీసేసినప్పుడు మళ్ళీ ఏనుగు తల తెచ్చి పెట్టిరని, దానికి రిప్రజెంట్ గా డిట్ అలా చేశారనమాట. ఇది సో ధూల్పేటలో అయితే చెకింగ్ కూడా జరుగుతుంది. నేను రీసెంట్ గా అయితే న్యూస్ లో చూసాను అనమాట, ధూల్పేటలో చెకింగ్ అవుతుందని. ప్రజెంట్ అయితే ఇక్కడ లైవ్ గా చూస్తున్నాను. సో ఈ ఒక్క లైన్ లా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ గణేషులు ఉన్నారు అనమాట. సో చిన్న వినాయకులు 1 feet నుంచి వెళ్ళి అరౌండ్ 20-25 feet వినాయకులు దాకా ఉన్నారు. సో కానీ ఈసారి అయితే రేట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రైజెస్ అయితే అంటే లైక్ వాళ్ళు చేసిన వాళ్ళ హార్డ్ వర్క్ కి తగ్గట్టు వాళ్ళు ప్రైజెస్ చెప్తున్నారు. సో ఆ ప్రైస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తా. సో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.